నేను మిమ్మును ఓదార్చు వాడను. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు? బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాడు క్రోధమును బట్టి నిత్యము భయపడుచు. ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టువాని క్రోధము ఏమాయను? కృంగబడిన వారు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతని ఆహారము తప్పదు. నీవు దేవుడైన యెహోవాను సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపు వాడవు నీవే. సైన్యములకు అధిపతి యగు యెహోవా అని ఆయనకు పేరు. రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, నేనే మిమ్మల్ని ఓదార్చువాడును. చనిపోవు నరునికి, తృణమాత్రమవు నరునికి ఎందుకు భయపడతావు అంటే, భయపడే పరిస్థితులు ఉన్నప్పుడు భయపడొద్దు. బాధ పెట్టేవారు నాశనం చేయాలని వాళ్ళు త్వరపడతారు. ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామా, ఎప్పుడెప్పుడు చంపేద్దామా, ఎప్పుడెప్పుడు అవమానపరుద్దామా, ఎప్పుడెప్పుడు మాటలు అందామా అని వాళ్ళు త్వరపడుతున్నప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు అంటే, భయపెట్టే వాళ్ళని చూసి భయపడి ఆకాశములను వ్యాపింపు చేసిన యెహోవాను మర్చిపోతావా? ఆకాశములను స్థాపించి భూమికి పునాదులు వేసి నీ సృష్టికర్తకు యెహోవాను మర్చిపోతావు అంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఓవరాల్ గా భయపెట్టే వాళ్ళు ఉంటారు భూమి మీద, నిందలేసే వాళ్ళు ఉంటారు భూమి మీద, మనల్ని నాశనము చేయడానికి త్వరపడే వాళ్ళు ఉంటారు భూమి మీద, ఏ ప్రొఫెషన్ లో ఉన్నా. సో మంచి ఎక్కడ ఉంటుందో అక్కడే థ్రెట్ ఉంటుందండి. చెడు చేసిన వాళ్ళు చాలా భయంకరంగా బతికేస్తారు. ఎందుకంటే చెడు చేసి వాడిని ఏమన్నా అంటే, వద్దురా బాబు బురదలో రాయేయడం ఎందుకు అనుకుంటారు కదా, కానీ పండ్లున్న చెట్టుకి మాత్రం రాయేస్తారు. కరెక్టే కదా? ఒక బురద ఉంది, ఒక పండ్లున్న చెట్టు ఉంది. దేనికి రాయేస్తారండి జనాలు? బురదలో వేస్తే వాళ్ళ మీద చిట్లుతుంది కాబట్టి బురద జోలికి పోరు. పండ్లున్న చెట్టుకే వేస్తారు ఎందుకంటే వాళ్ళకి పళ్ళు దొరుకుతాయి. సో కాబట్టి భూమి మీద మంచి వాళ్ళకి ఎక్కువ విమర్శలు వస్తాయి, చెడు వాళ్ళకి రావని చెప్పట్లా, కానీ వాళ్ళకి విమర్శ చేస్తే ఆ బురద మన మీద కూడా తిట్లుద్ది. సో ఇలాగ భూమి మీద నిందలేసే వాళ్ళు ఉంటారు, భయపెట్టే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి నాశనము చెయ్యాలని మనల్ని నాశనము వైపు నడిపించే వాళ్ళు కూడా ఉంటారు. అలాగ నాశనము వైపు నడిపించే వాళ్ళని చూసి మనం భయపడకుండా, భూమిని సృష్టించింది, ఆకాశాన్ని వ్యాపింపజేసింది, సమస్త సృష్టిని సృష్టించింది నా దేవుడే కదా, నా దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడు అని మనం ధైర్యంగా ఉండాలి. ఎలాగ ధైర్యంగా ఉండాలా? భూమి మీద బ్రతికినంత కాలం, నా ప్రణాళిక నెరవేర్చబడేంత కాలం నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని మనము నమ్మకంగా ధైర్యంగా ఉండాలి. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. కృంగిపోయిన వాళ్ళందరినీ కూడా దేవుడు చూస్తున్నాడంట. ఆవేదన పడిన వాళ్ళందరినీ కూడా దేవుడు చూస్తున్నాడంట. కృంగబడిన వాళ్ళందరూ త్వరగా విడుదల పొందుతారు. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. సో మనకు ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయములో చెప్పబడిన హతసాక్షుల లెక్క తప్ప మిగతా ఎవ్వరు కూడా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అకస్మాత్తుగా చనిపోరు. అర్థమైందండి? ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో 5వ ముద్ర విప్పినప్పుడు హతసాక్షుల లెక్క ఒకటి ఉంది అని, ఆ లెక్కలో వ్రాయబడిన వారు తప్ప అంటే వాళ్ళు చనిపోతారు. ఎలాగ చనిపోతారో తెలియదు, కానీ క్రీస్తు కొరకు సాక్షులుగా చచ్చిపోతారు. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుణ్ణి నమ్ముకొని ఆకాశమును భూమిని సృష్టించిన నా దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్ముకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు గోతిలోనికి పోరు, వాళ్ళకి ఆహారం తప్పదు. చాలా మంది అంటారు, ఏం చేశాడు మీ దేవుడు, ఎందుకు కాపాడలేకపోయాడు అంటే, ప్రతిదానికి ఉంది, వాక్యం ఉంది. అలాగే చనిపోయేవారు ఉన్నారు, చనిపోకుండా కాపాడబడే వాళ్ళు కూడా ఉన్నారు. యాకోబు కత్తివాతన చనిపోయాడు, యోహాన్ని మండుతున్న నూనెలో వేసినా కూడా చచ్చిపోలేదంట, అగ్నిలో పడేసినా నడుచుకుంటూ వచ్చాడంట. మరి దానికి ఏముందాం, చరిత్ర చెప్తుంది. సో కాబట్టి దెర్ ఈస్ డెసిషన్, దెర్ ఈస్ ఎ ప్యాటర్న్. భూమి మీద ప్యాటర్న్స్ ఉన్నాయి. చూడండి, ఒక ఆకు ఇంకో ఆకు ఒకేలాగా ఉండదు, ఒక పువ్వు ఇంకో పువ్వు ఒకేలాగా ఉండదు. బాటనీ ఏం చెప్తుందంటే, ప్రపంచంలో ఎన్ని ఆకులను తీసుకున్నా అవి చూడడానికి ఒకేలాగా అనిపించిన వాటి లోపల ఆ ప్యాటర్న్ అనేది ఏ రెండు ఆకులకు కూడా సేమ్ ఉండదంట. ఈ పెటల్స్ ప్యాటర్న్ ఉంటది కదా, ఈ పెటల్స్ ప్యాటర్న్ అనేది ఏ రెండు పువ్వులకు కూడా ఒకటిగా ఉండదంట. ప్రతి ఒక్కటి కూడా యూనిక్. ఏ రెండు మొహాలు కూడా డిట్టోకు డిట్టో. కవల పిల్లలైనా కూడా చూడడానికి సడన్ గా ఒకేసారి కొట్టినా కొన్ని రోజులు అయితే గుర్తుపట్టగలుగుతాం, ఆ డిఫరెన్స్ తెలిసిపోద్ది. అంటే డిట్టోకు డిట్టో భూమి మీద ఎవరు ఉండరంట. అలాగే మరణము కూడా అందరికి ఒకేలాగా ఉండదు. వాళ్ళెందుకు చచ్చిపోయారు, వీళ్ళెందుకు బతుకుతారు, అలా కాదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆఫ్ లీవ్స్. రకరకాల ఆకులు ఉన్నాయి, రకరకాల పువ్వులు ఉన్నాయి, అలాగే రకరకాల పుట్టుకలు ఉన్నాయి, రకరకాల మరణములు ఉన్నాయి. సో ఆ రకరకాల మరణములో ఒకరు హతసాక్షుల్లాగా మరణిస్తే, ఒకరిని దేవుడు గోతిలోనికి పోకుండా కాపాడుతూ తగిన సమయమందు, అంటే దేవుడు నిర్ణయించిన సమయమందు వాళ్ళకు మరణం వస్తుంది. దట్స్ హౌ గాడ్ ఇస్ స్పీకింగ్. నేను దేవుడునైన యెహోవాను సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపు వాడను నేనే, సైన్యములకు అధిపతి యెహోవాగా ఆయన పేరు. సో దేవుడు చెప్తున్నాడు, ఐఎమ్ ద గాడ్, సో ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్. ప్రతి ఒక్కటి కూడా నా కంట్రోల్లో ఉంది. కాబట్టి సో సైన్యములకు అధిపతి యెహోవా అని మీరు గుర్తుపెట్టుకోవడం మంచిది. నేను ఆకాశములను స్థాపించినట్లు, భూమి పునాదులను వేయినట్లు, నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లు, నీ నోట
నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దేవుడు కొందరి హతసాక్షుల్లాగా ఎందుకు చేస్తాడు అంటే వాళ్ళ మరణము లోకానికి చాలా విలువను తెలియజేస్తుంది, దేవుని మహిమను బయలుపరుస్తుంది. అంటే మనకు ఒక మనిషి చచ్చిపోతే మనకు భయం అవుతుంది, మనకు బాధ అవుతుంది, మనం కోల్పోతాం. కానీ దేవుని రాజ్యము యొక్క దృష్టితో కనుక మనం చూస్తే ఆ మనిషి బ్రతికున్నప్పటికంటే చనిపోయినప్పుడే గొప్ప మహిమ బయలుపరచబడుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్, సంసోను గురించి న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడినప్పుడు సంసోను బ్రతికి ఉన్నప్పుడు కంటే చనిపోయినప్పుడు చంపిన వాళ్ళ లెక్క ఎక్కువ అంట. ఆయన చనిపోయినప్పుడు చంపేసిన ఫిలిస్తీన్ల లెక్క ఎక్కువ. అంటే సంసోను అలాగా ఆ పర్వతాల మధ్యలో పోయి నిలుచొని అలాగ మరణించి ఆ మొత్తం ఫిలిస్తీన్ల ఆ యొక్క కోటలో ఉన్న ఫిలిస్తీన్లందరూ కూడా అయిపోయారు. అలాగా కొన్ని మరణాలు దేవుని మహిమపరుస్తాయి. అది మనకు అర్థం కాదు, పరలోకం వెనుక మనకు అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళు ధన్యులు. ఆమేన్. అలాగా కొన్ని మరణాలు దేవుని మహిమపరుస్తాయి. వాళ్ళు బ్రతికున్నప్పుడు కంటే చనిపోయినప్పుడు వాళ్ళ విలువ పెరుగుద్ది. బ్రతికున్నప్పుడు విలువ తెలియదు, ఒకసారి లైట్ తీసుకుంటారు. మరణించినప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది. చాలా మంది ఫిలాసఫీ వాళ్ళు కూడా చెప్తారు బ్రతికున్నప్పుడు గుర్తించలేరంట కొందరిని, వాళ్ళు దూరం అయినప్పుడే వాళ్ళ వాల్యూ తెలుస్తుందంట. అలాగా కొందరు మనుషులు అలాగ ఉంటారు. వాళ్ళకు దేవుడు హతసాక్షి అనే ఒక బిరుదుని ఒక ఆశీర్వాదం లాగా ఇస్తాడు. అది బాధ వేదన కరెక్టే, కానీ పరలోక సంబంధమైన దృష్టిలో చూస్తే వాళ్ళు గొప్ప జీవాన్ని పొందుకుంటారు. మరికొందరు ఎన్నిసార్లు చంపేసినా కూడా చనిపోకుండా యోహాను లాగా బ్రతికి ఉండి దేవుని యొక్క గొప్ప కార్యములు అనేకము ప్రకటిస్తూ ముందుకెళ్తారు. అంటే మరణమైనను జీవమైనను క్రీస్తు కొరకే. మరణించిన వాళ్ళు కూడా మరణముతో దేవుని మహిమపరుస్తున్నారు, బ్రతికున్న వాళ్ళు బ్రతుకుతో దేవుని మహిమపరుస్తున్నారు. అందుకే పౌలు ఏమంటారు, బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే, చావైనా కూడా దేవునికి మహిమే, బ్రతికున్నా కూడా దేవునికి మహిమే. సో కాబట్టి క్రీస్తులో ఉన్న వారికి ఏ జరిగినా మంచిగా జరుగుద్ది, మరణమైన మహిమలోనికే తీసుకెళ్తుంది, భూమి మీద బ్రతికున్నా దేవుని మహిమను ప్రకటించేలాగా చేస్తుంది. కాబట్టి క్రీస్తును ప్రేమించే వారికి సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగును. రైట్. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో కప్పినాను. ఎందుకు వాళ్ళు ఎంత చంపినా చచ్చిపోతలేరంటే నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నా. ఆయన మాటలు మన నోట్లో ఉన్నాయంట. ఆ నోట్లో ఉన్న మాటలు మనం లోకానికి ప్రకటించడానికి దేవుడు ఆయన చేతి నీడలో మనల్ని కప్పిపెట్టాడంట. నిన్న ఇక్కడ వీసా కొరకి మెడికల్స్ కి వెళ్తాం, మెడికల్ చెయ్యాలి. ఎవ్రీ 2 years 1 year ఉంటుంది. అయితే బ్లడ్ తీసుకుంటారు, ఎక్స్రే తీస్తారు, ఇవన్నీ కూడా చేస్తారు, హిస్టరీ తీసుకుంటారు. అక్కడికి రాస్తున్నాడు, నీకు బీపీ ఉందా, నీకు షుగర్ ఉందా, నీకు అదైందా, ఇది ఉందా, లేదు 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 రాస్తున్నాడు. నీకు ఎన్నో ఆపరేషన్లు అయినాయి అంటే 5 అయినాయి అంటే ఆపేషెంట్ రాయడం. ఇటు చూస్తున్నాడు, ఇట్లా చూస్తున్నాడు, మాట్లాడట్లా, ఇట్లా చూస్తున్నాడు. వాట్ అంటున్నాడు అనమాట. వాట్ కూడా కాదు, ఆయన కళ్ళల్లో వాట్ ఉంది కానీ అసలు ఏం మాట్లాడి ఇట్లాగే చూస్తున్నాడు. చెప్పాను 1 2 3 4 5 ఇవైనా నాకు అని చెప్పాను. అప్పుడు అలాగ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, ఆ 5 times మేజర్ 2 minor అంటే అవి కూడా మేజర్ కింద వేసేసుకుంటే 7 అయిపోతాయి. కానీ పోనీ ఆ రెండింటిని డిలీట్ చేసి మేజర్ గా ఇక ఎక్స్ట్రీమ్ డెడ్లీ కండిషన్ లోనికి వెళ్ళిన ఆపరేషన్లే తీసుకుంటే 5 సార్లు మరణం వరకు వెళ్ళి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. సో మరణం వరకు వెళ్ళి బయటికి తీసుకొచ్చింది ఎందుకు అనుకుంటాను, ఎందుకు ప్రభా ఇన్నిసార్లు మరణం వరకు వెళ్ళి నన్ను బయటికి తీసుకొచ్చావు ఎందుకు ప్రభా అంటే ఆయన నోట్లో కొన్ని మాటలు పెట్టాడు. ఆ మాటలు ప్రకటించడానికి మరణదూత నన్ను వెంటాడుతున్నప్పటికీ కూడా ఆ మాటలు ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ మీకు కూడా ఇలాంటి స్టోరీలు ఎన్నో ఉంటాయి. నాట్ ఓన్లీ మీకు కూడా చాలా స్టోరీలు ఉంటాయి. దేవుడు ఎందుకు మీ మరణం నుంచి తప్పించాడు, దేవుడు ఎందుకు యాక్సిడెంట్ నుంచి తప్పించాడు, దేవుడు ఎందుకు ఆ భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించాడు, ఎందుకంటే నీ నోట్లో ఆయన మాటలు ఉంచి నువ్వు ఆయన గురించి ప్రకటింపజేయాలన్న ఉద్దేశంతో దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఆయనకే గొప్ప మహిమ కలుగునుగాక. ఆమేన్. అంటే క్రైస్తవులకి ఒక శ్రమల కాలం ఉంటుంది. ఆ శ్రమల కాలంలో క్రైస్తవుల మీదకి ఉగ్రత, లేకపోతే క్రైస్తవుల మీదకి పర్సిక్యూషన్, బాధ, వేదన, ఒక ఉగ్రత పాత్ర మన నెత్తి మీద ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఒక సమయం వస్తుంది, దేవుడు ఆ ఉగ్రత పాత్రను తీసేస్తాడు. తీసి ఎక్కడ పెడతాడు, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెడతాడంట. సో అప్పుడు కూడా యెరూషలేము మీదకి ఉగ్రత పాత్ర వచ్చింది, వాళ్ళు భయంకరంగా బాధపడ్డారు. ఆ పాత్రను తీసేసి దేవుడు ఎక్కడ పెట్టాడు, బబులోనికి మళ్ళీ ఆ ఉగ్రతను పెట్టాడు. మళ్ళీ ఆ బబులోను మీదకి ఆ ఉగ్రత పెట్టినప్పుడు మరి బబులోను మొత్తం నశించిందా? నో 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 నో. బబులోను మొత్తం నశించలా. నెబుకద్నెజర్ రక్షింపబడ్డాడు. బబులోనులో నుంచి కొందరు క్రీస్తుని అంగీకరించారు. తర్వాత మిడో పర్షియన్స్ లో నుంచి సైరస్ దేవుణ్ణి అంగీకరించాడు. డారియస్ కి దేవుడి యొక్క విలువ తెలిసి వచ్చింది. ఆయన ఉగ్రతా పాత్రను ఉంచినప్పటికీ నీతిమంతులను ఎప్పుడూ కూడా ఆయన అన్య రాజులలో గాని, యూదుల రాజులలో గాని, ఇశ్రాయేలీల రాజులో ఎక్కడ కూడా దేవుడు ఉగ్రత కుమ్మరించినప్పుడు నీతిమంతులను ఎప్పుడు కూడా నాశనంలోనికి నడిపించలేదు. సో కాబట్టి ఇశ్రాయేలీల మీదకి, యూదుల మీదకి ఆ ఉగ్రత పాత్ర వచ్చినప్పటికీ దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు హతసాక్షులుగా లెక్క పొందిన వాళ్ళు వీళ్ళిద్దరు. సో ఉగ్రతలోనికి, దేవుని ఉగ్రతకు పాత్రులు, అర్హులు. నీతి లేక బతికిన వాళ్ళందరూ కూడా ఆ శిక్షలో కొట్టుకొని పోయారు. హతసాక్షుల లెక్కలో ఉన్న వాళ్ళు మహిమ నిమిత్తం కొట్టుకొని పోయారు. కానీ నీతిమంతులు మాత్రము అలాగనే నిల్చుని ఉన్నారు. నీతిమంతులు కొందరు హతసాక్షులైతే నీతిమంతులు కొందరు అలాగే నిల్చున్నారు. నీతి లేని వాళ్ళందరూ కొట్టుకొని పోయారు. అది యూదులలో కూడా అలాగే జరిగింది, తర్వాత బబులోన్లో కూడా అలాగే జరిగింది, తర్వాత మిడో పర్షియన్ లో కూడా అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. సో మన మీద ఒక ఉగ్రత కాలం అనేది ఒకటి ఉంటుంది.
ఆ పాత్రను దేవుడు తీసివేసే కాలం కూడా వస్తుంది. నేనే నిన్ను ఓదారుస్తాను. నిన్ను భయపెట్టే వాళ్ళని చూసి, నశింపజేస్తామని వాళ్ళని చూసి, ఆకాశం భూమిని ఏర్పాటు చేసిన నన్ను మర్చిపోకు, భయపడకు. నువ్వు గోతిలోనికి పోవు, నువ్వు మరణించవు. నీ ప్రణాళిక నెరవేర్చబడేంత వరకు, నా మాటలు నీ నోటిలో ఉంచి ప్రకటించేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను. నేనే యెహోవాను, పర్వతములను బద్దలు చేసేవాడని, లేకపోతే అలలను లేపేవాడని నేనని దేవుడు చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాడు. ఉగ్రత పాత్ర తీసే సమయం వస్తుంది. వేదన నొందిన వాళ్ళందరూ కూడా ఓదార్పు నొందే సమయం వస్తుంది. ఆ ఉగ్రత పాత్ర యూదుల మీద నుంచి కానీ, క్రైస్తవుల మీద నుంచి కానీ తీసివేయబడినప్పుడు, బాధ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెళ్ళే సమయం వస్తుంది. ఆ సమయంలో కూడా అందరినీ నశింపజేయడు దేవుడు, నీతిమంతులను దేవుడు లేవనెత్తుతాడు. ఆల్ గ్లోరీ టు గాడ్, హీఈస్ అ గాడ్ ఆఫ్ జస్టిస్. ఆమేన్. లెట్స్ ప్రే. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా స్తోత్రం, వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. ఈ రోజు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ఈ రోజు నీ స్వరము మాకు వినిపించినందుకు వందనాలు నాయన. ఒక కాలం వస్తుంది, ఈ ఉగ్రతా పాత్ర తొలగిపోతుంది ప్రభా. సంగీత గానము మేము చేస్తాం ప్రభా. అయ్యా, మేము గోతిలోకి పోలేదు, మేము నశించలేదు, మరణము నుంచి తప్పించాడు దేవుడు. సజీవుల లెక్కలో మేము ఉన్నాము, మేము ఆయనను స్తుతిస్తాము. మా నోటిలో ఆయన మాటలు ఉంచాడు, ఆ మాటలు మేము ప్రకటిస్తాము అని ఉత్సాహ గానము చేయులాగున నా తండ్రి, నీ యొక్క ఉగ్రతా పాత్రను మా మీద నుంచి తొలగించి, ఆ కృపా కనికరములను కుమ్మరించి, నీ నీతి న్యాయములు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.